Sorry, it's DJ. వచ్చారా ఏంటి మరి చెప్పుంటే వస్తుంది కదా రైల్వే స్టేషన్ వరకు ఫోన్ చేస్తే ఎప్పుడు అమ్మాయితో చూపించాలి చేసారా నాకేం రాలేదు అవునరా ఎన్నిసార్లు ఎప్పుడు చేసావు నువ్వు ఇంకేంటి మరి సంగతిలో బాగా జర్నీ జరిగిందా జరిగింది ఏది మరి అవి చెప్పుంటే ఆటోనే తీర్పు పంపిస్తుందిగా మరి అట్లా వచ్చావు మరి నువ్వు ఆగండి ఏంటి సార్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు సంగతిలో ఏ సంవత్సరం నుంచి అదే చెప్తున్నారు ఇప్పుడు వరకు కంప్లీట్ చేయలేదు పక్క అయిపోతారా ఈసారి మాత్రం పక్క పాస్ అయిపోతారు సరే చూద్దాం సార్ ఎవరి అబ్బాయి కొత్త కనిపిస్తుంది హాస్టల్లో ఎండ్రా బయట నుంచి వచ్చేది కాలేజ్ లో చూపించు హాస్టల్ మొత్తం చూపించు అనువు చూపించు హాస్టల్ ఇదో పెద్ద తాజ్ మహల్ మరి చూపించడానికి మరి తాజ్ మహల్ కన్నా గొప్పగా రా మన హాస్టల్ సరే చూపిస్తాలే సరేలే వెళ్ళు రారా కూర్చో ఉందలేదు హాస్టల్ కాదు ఇక్కడ ఉండే క్యారెక్టర్లు కూడా అలాంటివి ఈ హాస్టల్ నుంచి వెళ్ళే వాళ్ళు అంత గొప్పరా వెళ్ళిపోయిన వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు హాస్టల్ ఉన్న వాళ్ళు అందరూ గొప్ప వాళ్ళు అర్థం కాదు ఇప్పుడు ఎగ్జామ్ జరిగే ముందు ఎగ్జామ్ రోజు నువ్వు ఏం చేస్తావు అంటే చదువుకుంటాను సగం చదివేసి తల పడుకుంటాను మిగిలిన పొద్దున చదువుతాను కానీ హాస్టల్లో ఉన్న వాళ్ళు అలా కాదు ఒక్కొక్కరు ఒకేలా చదువుకుంటారు ఒక్కొక్కరు డిఫరెంట్ క్యారెక్టర్స్ గా ఉంటాయి కాబట్టి మొదలవుతుంది అంటే నైట్ అన్నం తిన్న తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది Sorry, it's DJ. You can get some. చికెన్ మాత్రం రాముకుందరమ్మయ్యా ఇలా చేయించే నీకు ఎన్ని బ్యాగ్ లాగలరా ఎన్ని బ్యాగ్ లాగలు ఉంటామయ్యా ఒక 10-15 ఉంటాయి మీ అమ్మ నాన్న చదువుకొని పంపిస్తే నువ్వు ఇక్కడ చికెన్ బాగుంది మటన్ బాగుంది నన్ను మింగయ్యా నన్ను మింగు చదువుకునేవయ్యా నన్ను డిక్షనరీ చదువుతున్నావా? పిసిటీజన్ ఎగ్జామ్ పెట్టుకుని డిక్షనరీ చదువుతున్నావు ఏంద్రా?
తప్పులేదు గురు బ్యాక్లాగ్ ఉండడం. డిక్షనరీలో బోల్ బిట్లు ఉన్నారా నీకేం తెలుసురా స్వామి తేరా. క్రోమ్ లో కదా మాయా ఉంటాయి బిట్లు, డిక్షనరీలో ఏముంటాయి? నీకు ఎప్పుడు ఆ బిట్లు పోలేకంటే చదువుకొస్తే ఏది డిక్షనరీ చదువుతావా? సరేలే నేను కూడా చదువుకుంటా, ఎంతో మాయ చదువుతున్నాడుగా. మయా బుక్ తీసేప్పుడే ఫార్మాలిటీస్ పూర్తి చేయకుండా ఫార్మాలిటీస్ ఫార్మాలిటీస్ ఏం మాయా? ఫార్మాలిటీ తెలియదు నీకు. తెలియదు మాయా, ఏంటవి? మాయా బోల్డ్ ఫార్మాలిటీ బుక్ పోయి మాయా తర్వాత చెప్తాను. ఫార్మాలిటీస్ మాయా, ఫార్మాలిటీ తెలియదు. ఫార్మాలిటీస్ మావాడు చెప్తారా మాయా? మాయా ఫార్మాలిటీస్ అంటే రెడీ మాయా, ఇక మొదలెడదామా? ఓకే మాయా. ఇంకా ఫార్మాలిటీస్ ఏంట్రా? ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉంటో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళ పేర్లు అందరూ రాసుకొని వాళ్ళందరినీ రూమ్ లో పిలుచుకొని డోర్లు వేసుకొని చేసుకుంటారు. మన ఐదు ఎక్స్పీరియన్స్ ఎక్కడ పెట్టుకోవాలి టేబుల్ పెట్టుకోవాలి. జోబులు అట్లా పెట్టుకుంటాం మరి దారుణంగా. ఇప్పుడు కాక రేపు నుంచి వెనకాల ఎన్ని రాళ్ళు లేవు. ఎట్లా ఎలా రాయాలి చెప్పురా? క్యారెక్టర్ చూస్తాను. ఏం చేస్తున్నారా మీరు కూడా స్లిప్పులు పెడతారా? ఏంటి ఇదేంద్రా రాయడం ఏంటి? ఎక్స్పీరియన్స్ లేకపోతే ఏదో కొంచెం రాయడం ఏంటి? రేపు ఎగ్జామ్ రాయడం ఏంటి? నువ్వు కూడా పెడతావురా? ఏంద్రా మాయా, ఏం రాయాలో కూడా తెలియట్లేదు, ఎట్లా రాయాలో తెలియట్లేదు, చెప్పచ్చు కదా. పిల్లలు రా మీరు, ఇలా కాదు. రెండు పేరు పేపర్లు తీసుకోండి. చేయించడం ఏంది? చెప్పేట పప్పని తెలియకూడదు. అందరికీ రాదు. నీకేం గురు బాగానే చెప్తావు, చేసేవాడు తెలుస్తుంది బాగా. ఎన్నిసార్లు చేయలేదు. ఒకసారి మా డిస్ట్రిక్ట్ కాదు కాలేజ్ లో ఒక సబ్జెక్ట్ కూడా చదివిందే లేదు. ఎప్పుడు అర్థం అనేది ఒక ఆర్ట్. చెప్తానండి, 65 సెంటీమీటర్స్ ఉండాలి. సరే మాయ చెప్పాడు, రాసం బాగానే ఉంది. ఎక్కడ పెడుతున్నామయ్యా? ప్యాంట్ గురు, ప్యాంట్ బాగుంది. ఎందుకు ప్రొఫెసర్కి ఇచ్చేయండి, రావు తెచ్చిస్తాడు ఆయన. ఏం మాట్లాడుతున్నారు ఏంటి? పెట్టడం కూడా తెలియదా? ఎందుకు రాస్తున్నారు మీరు? మనం పెడితే మనం చేయడానికి ఇబ్బందిగా ఉండాలి, అట్లా దగ్గర పెడతారు. ఎలాగంటే కాలర్ లో రావాలి, ఎలాగంటే కప్స్ లో రావాలి, ఎలాగైతే కింద ఉండాలి, ప్యాంట్ ఇస్తే ప్యాంట్ కింద ఉండాలి, చొప్పులో పెట్టాలి. ఇంకా చాలా ఉంటాయి, ఇంతమందికి ఇంకా చాలా రాజ్యం ఇద్దాం. బుక్ రాయాలి మొత్తం. ఏంది ఇది? 5 సెంటీమీటర్స్ అని చెప్పి 5 సెంటీమీటర్స్ కాదు గురు, పేపర్ అనేది అసలు ఇలా కాదు తీయడు. పేపర్ తీసుకుందామా?
లేకపోతే 2 పాటలు చేస్తాను తోడి తోడి మళ్ళీ దీనికి ఒక పాట చేస్తాను ఏంది మాయా అడగాలి ఏంటంటే ఇప్పుడు ఒక స్లిప్ తీసుకుంటాం, ఇలా ఫోల్డ్ చేసి తమ్ముడు ఇటు సైడ్ నుంచి ఒకటి రాస్తాము, తిప్పి ఇటు సైడ్ నుంచి ఒకటి రాస్తాం. ఇక్కడ కరెక్ట్ స్లిప్ వేసుకొని చెంచడంలో కూడా పిహెచ్డి చేయరు. ఇక్కడ నుంచి ఒక స్టార్ట్ ఉంటుంది, ఇటు నుంచి ఒక స్టార్ట్ ఉంటుంది. ఇది రాసినప్పుడు ఇది కాల్ కింద పెట్టేస్తాం. సిచ్యువేషన్ డిమాండ్. ఒకవేళ సార్ కొంచెం క్లోజ్ అయితే అడగిద్దాం, ఇక్కడ పెట్టేసి రాసేస్తాం. కొంచెం సార్ స్ట్రిక్ట్ అయితే కొంచెం పెద్దగా రాసి పెట్టాం కాబట్టి కింద కాలు కింద కాలు మధ్యలో ఒక కాలు బయట పెట్టేస్తే ఎత్తే ఈ పక్కన ఎగిరిపోతాం. రాయండి. ఏంది గురు ఈ రాయడం అసలు ఉన్నారా నీకు? ఏం మాట్లాడుతున్నావు ఏంటి? ఎప్పుడు నిద్ర వస్తుంది సాంప్రదాయం, నీకు వదిలేస్తావా? వాళ్ళు 6 నెలలు చదివి కష్టపడి 90 మార్కులు వస్తాయి. 24 గంటలు లేదా ఒక రోజు కనీసం 5 గంటలు 5 గంటలు వచ్చి రాసి పాస్ అవుతారు. ఈ కెమెరా మీద రాయడం, మళ్ళీ తీయడం, మళ్ళీ చూసి రాయడం చాలా కష్టపడుతుంది. దీనికంటే తీసి మళ్ళీ చెప్పవాలి. ఏంటి మనం ఇన్ని తీసుకెళ్తాం ఎగ్జామ్ వాళ్ళకి, తీసుకెళ్తాం క్యారెట్ తీసుకెళ్తాం, షార్ప్నర్ తీసుకెళ్తాం, ఎరేజర్ తీసుకెళ్తాం, తీసుకెళ్తాం, పెన్సిల్ తీసుకెళ్తాం. ఇక్కడ ఖాళీ ఉందా రాసి, ఇక్కడ ఖాళీ ఉందా రాసి, ఇక్కడ ఖాళీ ఉందా రాసి, వెనకాల రాసి. వచ్చేది ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది పెన్సిల్ మీద కూడా ఎన్ని సైడ్స్ ఉంటాయి? 6 సైడ్స్ ఉంటాయి. 2 గంటలు పడతాయి. నైట్ అంతా కూర్చొని చెక్కి మరి రాసుకోమరి 2 క్వశ్చన్. ఏంది మాయా మరి పాస్ అవడానికి ఏంది 70-80 చెప్తున్నావు? కష్టం ఏంది మాయా? ఈ అందుకే గురు మీరు ఎప్పుడో వెళ్తారు. ఇప్పటి నుంచి నిన్నే ఫాలో అవుతాం మాయా. ఇప్పటి నుంచి ఏ సబ్జెక్ట్ మాకు బ్యాక్ లాగా పడుతుందో చూస్తాం. పని అయిపోయింది అనుకో, నైట్ మొత్తం అందరూ కలిసి ఒక రూమ్ లోకి వెళ్ళి ఒక ఆట ఆడతారు. ఆ ఆట ఎలాగాడాలి కూడా వాళ్ళకి కూడా తెలియదు, కానీ అందరూ కలిసి ఆడతారు. అదే స్పెషాలిటీ. ఆ ఆట ఏంటి అనుకుంటున్నాం? ఏంటి సార్ మీరు ఫస్ట్ ఏంటి బాబు ఇందాక ఆడుకోండి. ఇదే లెక్కటే మన బ్యాంక్ లో ఎన్ని ఉంటాయో మన కూడా నాకు 12 అంటే చూసావా, నీ బ్యాంక్ లో కంటే నీకు వచ్చిన 3 తక్కువ. 13 వచ్చే గురు అన్నిటి కదా మొక్కలే. మరి నా దరిద్రం అనుకున్నా కానీ మరి అసలు దరిద్రం చేయకూడదు. తెలుసు దరిద్రం తెలుసు, చేయక దరిద్రం తెలుసు. అదే భార్య గొప్ప. అరే భాయి ఎక్కువ చదువుకోకుండా ఇదిగోండి ఇదిగోంటయ్యా ఏంటయ్యా ఏమో ఇద్దరు చెప్తే ఈ చూసారా బాబు? నాకు ఏంటయ్యా
అసలు మంచి మొక్క ఒకటేరా మీ అమ్మ ఏం రన్ చేసావు చూరా మాయ సాయం దరిద్రం మేము ఎగ్జామ్ పెట్టినా ప్యాక్ వాడుకుంటామేమో ఏమాయా బుద్ధిందా మీరు వేసేస్తాం పుస్తకాలన్నా జాగ్రత్త చూసుకోకూడదు ప్యాక ముక్కలు భద్రం అదేలే మాయా బ్యాగ్ ముక్కల గురించి ఒక పెద్ద మహానుభావుడు ఏమన్నాడు తెలుసా మాయా వాకింగ్ తోడు అయ్యా. బ్యాగ్ ముక్కలో 2 రంగులు, ఒకటి ఎరుపు ఇంకోటి నలుపు. ఎరిపేమో పగలు చూపిస్తుంది, నలుపు రాత్రి చూసిద్ది. మా పేకలో ఇంకో రహస్యం ఉంది, సంవత్సరానికి 52 వారాలు. మా పేక ముక్కలో 52 ముక్కలు ఉంటాయి. అలాగే సంవత్సరానికి 365 రోజులు ఉంటే మా పేక ముక్కలో 360 చుక్కలు ఉంటాయి మాయా. 1 ఒక్కడే దేవుడు, 2 ఆత్మ పరమాత్మ, 3 త్రిమూర్తులు, 4 దిక్కులు, 5 పంచభూతాలు, ఋతువులు, 7 సప్త ఋషులు, 8 అష్ట దిగ్బాకులు, ఈ నవగ్రహాలు, 10 దశావతారాలు, 10 జీసస్, క్యూ, ఖురాన్, కే లార్డ్ ఫర్ కృష్ణ. అన్ని మతాల యొక్క సమ్మేళనమే మా పేక పురాణం. కొట్టండ్రా తప్పట్టు. అంటే ఏదో సినిమాలో చూసాంగా. అక్కడ పాపారు అనే మూవీలో వదిలేదు. మూవీ డైలాగ్ అంత హిట్ అయిపోతారా మీరు? అయిపోతారు. ఆ మూవీలో ఆడకూడదని కూడా చెప్తారా, కానీ వినరు. ఈ పిల్లకి ఒక్కరు కదా, అందుకే నేను వినరు. వాటర్కి వెళ్దాం. ఆగరా, తీసుకొస్తాను వెళ్ళి. నేను ఎంత చూసాను అక్కడ ఏం లేవు కింద. సరే అయితే పద, కిందకి వెళ్దాం. అమ్మాయిలు బాగున్నారు. ఒక అమ్మాయి అయితే నాకెళ్ళి ఏంట్రా జగరమా కదా. ఒకటి తీసుకో ఫస్ట్. లేదు అలా కాదురా, మధ్యలో పట్టుకుని ఎట్లా లేక ట్రై చేయి. ఉన్నాయి ఉన్నాయి కదా, ఏ చేతులు అసలు ఒక చేతితో పట్టుకో, 2 చేతులతో కాదు. ఎంపీ ఇంకా లైట్ వెయిట్ ఏమున్నాయి చూడు. తెచ్చుకోపో, నీకు అదే బయట కాదు మంచి. రోజు చేయడంటే రోజు చేయడం కాదు, నెలలో 1 రోజు అప్పుడప్పుడు చేసేసారు అవ్వదు. చేస్తే డైలీ చేయాలి. అప్పుడప్పుడు చేసేది కనుక్కోవాలి అంటే అవ్వదు. చూడు మొత్తం ఏముంది అసలు ఏం చేసేవారు ఇప్పుడు వరకు? చాలా చేసేవారు. నువ్వేదో చేస్తున్నావు. సరిపోద్ది మాత్రం పడేదానికి. ఇప్పుడేం చేస్తారు, ఆ పోయిపోయిన చూస్తూ ఉంది కానీ లేదు. ఎగ్జామ్ లైఫ్లో 1 డే బ్యాటింగ్ చేస్తారు, అప్పుడు ఇంకా ఎంత జరుగుతూ ఉంటాయి చూపిగా. Get ready for the next battle. Sorry, it's DJ. You can get some.